కేంద్ర ప్రభుత్వం జూన్ 3న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య, రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణలు అన్నారు. దీన్ని సవరించి 90% ఉన్న ప్రజల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించకపోతే దేశవ్యాప్తంగా మరో ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు. జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్లు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు సిఐటియు తెలంగాణ వ్యవసాయ కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక ప్రజా వ్యతిరేక బడ్జెట్ను నిరసిస్తూ ప్లెకార్డులతో నల్ల బ్యానర్ ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య, రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ ఆగస్టు 9న 1942లో ఈ దేశాన్ని వదిలి వెళ్లండి అని తెల్లదొరలకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా పిలుపునిస్తే నేడు నరేంద్ర మోడీ ఎర్రతివాచి పరిచి విదేశీ స్వదేశీ పెట్టుబడిదారీ కంపెనీలకు స్వాగతం పలుకుతున్నారని విమర్శించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని అన్నారు. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన నయా ఉదారవాద సంస్కరణలను దూకుడుగా కొనసాగిస్తుందని అన్నారు. లేబర్ కోడ్లను నోటిఫై చేయడం, భారతీయ న్యాయ సంహిత 2023ను అమలు చేయడం, నేషనల్ మానిటైజేషన్ ద్వారా పెద్ద కార్పొరేట్లకు ఆర్థిక వెసులుబాట్లు కల్పించే చర్యలు వేగవంతం చేసిందని తెలిపారు. అత్యంత కీలకమైన వ్యవసాయ పారిశ్రామిక రంగానికి ఈ బడ్జెట్ ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. కానీ అన్ని రంగాలలో కార్పొరేట్లకే పెద్దపీట వేసిందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలో భాగంగా సింగరేణి 61 బ్లాక్లను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించిందని, దేశంలోని అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కనీస పెన్షన్ 10,000 ఇవ్వాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 14న జన జాగరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ నరేష్, కె శంకర్, సిఐటియు జిల్లా నాయకులు అద్దంకి నరసింహ, పి సత్యనారాయణ, సలివోజు సైదాచారి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మన్నెం భిక్షం, కట్ట అంజయ్య, రైతు సంఘం జిల్లా నాయకులు యాదవరెడ్డి, పాక లింగయ్య, అశోక్ రెడ్డి, దండంపల్లి యాదయ్య, పనస చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు సంబంధించిన 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక హక్కుల్ని కాలరాస్తున్న పరిస్థితి ఇవాళ మోడీ ప్రభుత్వం అనుసరిస్తుంది. వెంటనే 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీస వేతన చట్టాన్ని తీసుకురావాలి, దేశవ్యాప్తంగా అమలు చేయాలి, రాష్ట్రాలకు వదిలేయడానికి వీల్లేదు. ఉదాహరణకు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటికి 10 సంవత్సరాల కాలంలో ఈ కనీస వేతన జీవోను గత ప్రభుత్వం మార్చలేదు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా 2 సంవత్సరాలకు ఒకసారి వేతన జీవోను సవరణ చేసి కార్మికులకు అనుకూలంగా వేతనాలు అమలు చేసే పద్ధతుల్లో ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఇప్పటికీ అది మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అమలు చేయడం లేదు. కాబట్టి వెంటనే ఈ విధానాల్ని అమలు చేయాలని ఈ బడ్జెట్ను కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన, మేధావి సంఘాలు అన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ బడ్జెట్కు వ్యతిరేకంగా నల్లగొండలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తీసుకోవడం అనేది జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని ఆల్ ఇండియా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు పిలుపులో భాగంగానే నల్లగొండ జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ బడ్జెట్ని ఇవాళ కాకులం కొట్టి గద్దలకేసినట్టుగా పేదల మీద భారాలు మోపుతూ ఉంది. కంపెనీలకు మాత్రం వ్యవసాయ రంగాన్ని తాకట్టు పెట్టే విధంగా ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. ఆ రకంగా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వాటన్నింటినీ ఉపసంహరించుకొని పేదలకు అనుకూలంగా, రైతు కార్మిక సంఘాలకు అనుకూలంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టాలని, సవరణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేగాక తెలంగాణ దేశవ్యాప్తంగా రైతులు పండించేటువంటి పంటలకు కూడా మద్దతు ధరల చట్టం పార్లమెంట్లో చేయాలని, అదే రకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను కూడా ఉపసంహరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. పేదలకు అనుకూలమైనటువంటి సంక్షేమ పథకాల కోసం కేటాయింపులు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెంచకపోతే రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా ఇలా రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరో పెద్ద పోరాటానికి దేశవ్యాప్తంగా సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈరోజు క్విట్ ఇండియా డే
అంటే ఆ రోజు బ్రిటిష్ వారిని పారదోలామని చెప్పి పిలుపునిచ్చేది దేశ స్వాతంత్రోద్యమం. ఈరోజు ఈ దేశం నుండి కార్పొరేట్ల అనుకూల బడ్జెట్ను కార్పొరేట్లను తరిమి కొట్టాలని చెప్పి సందర్భంగా మా సంఘాలు పిలుపునిస్తూ ఈ నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఇండియా డే సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో నిరసన చేయడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వము బడ్జెట్లు వ్యవసాయ కార్మిక సంఘాన్ని కానీ రైతు సంఘానికి కానీ కార్మికులకు కానీ వ్యతిరేకంగా బడ్జెట్ను కేటాయించడం జరిగింది. బడ్జెట్ను సవరించి పేదలకు అనుకూలంగా బడ్జెట్ను కేటాయించాలని చెప్పేసి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. బడ్జెట్ సవరించి అనుకూలంగా ఇవ్వాలి, ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం.